దాదాపు 26% to 30% పడిపోయిందని. అంటే యు ఆర్ ద రైట్ పర్సన్ ఈ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడడానికి. అలాగే ఇండియాకి కావాల్సిన టాలెంట్ పూలు అంటే దాదాపుగా డెలాయిట్ రీసెర్చ్ అంచనా ప్రకారం ఏంటంటే ఒక 10 లక్షల వరకు కావాలి అనేది రానున్న 1-2 సంవత్సరాల్లో. కానీ అసలు దానికిను ఉన్న టాలెంట్కి బయటకు వస్తున్న వాళ్ళకి ఎక్కడ పొంతం లేదు యాజ్ పర్ అసోచామ్ రిపోర్ట్ ప్రకారం. సో ఏంటంటే ఇంత గ్యాప్ని ఫిల్ చేయడం ఎలాగా? ఒకవేళ ఫిల్ చేయలేకపోతే అంతే సంగతుల. నరేష్, దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. దిస్ ఇస్ అ వెరీ గుడ్ క్వశ్చన్. వాట్ యు ఆస్క్ ఇస్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాస్ బేస్డ్ ఆన్ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ కంటిన్యూస్గా ఇవాల్వ్ అవుతూ వచ్చినాయండి. ఇప్పుడు ఏఐ ఈ డిస్రప్షన్ ఎప్పుడైంది, లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఎప్పుడు వచ్చినాయండి? ఇప్పుడు జనవరి ఫిబ్రవరిలో ఈ క్లాడ్ టూల్స్ అని లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ అన్ని లాస్ట్ 3-4 మంత్స్లో చాలా ఫాస్ట్గా వచ్చేసింది అడ్వాన్స్మెంట్స్. ఈ అడ్వాన్స్మెంట్స్ మన ఎడ్యుకేషనల్ సిస్టంలోని కరికులంకి జనరల్ ఏఐ వేరు, స్పెసిఫిక్ డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ చేసేలాగా లేటెస్ట్గా లాస్ట్ 3-4 మంత్స్లో వచ్చినాయండి. అండ్ ఇట్ ఈస్ కంటిన్యూస్లీ ఇవాల్వింగ్. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అబ్జార్బ్ చేసుకుని టీచర్స్ అప్గ్రేడ్ అయ్యి టీచర్ స్టూడెంట్స్ పాస్ ఆన్ చేస్తాకి ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 year. ఈ 1 yearలో డెఫినెట్లీ దీస్ పీపుల్ విల్ నాట్ బి రెడీ టు ఫేస్ ది జాబ్ రిక్వైర్మెంట్. ఈ కంపెనీస్ కూడా ఇప్పుడు ట్రాన్సిషన్ అవుతున్నాయి. ఇప్పుడు చూసారు అనుకోండి, జాక్ డోర్సీ గారు బ్లాక్ అనే కంపెనీలో 8,000 పీపుల్ని ఉండేవారు. ఓవర్ నైట్ హీ ఫైర్డ్ 4,000 పీపుల్. 4,000 పీపుల్ ఫైర్ చేసి 4,000 పీపుల్తో వర్క్ చేస్తారు. వాళ్ళ స్టాక్ వెంట బై 20%. అతని ప్రాఫిట్స్ పెరిగింది. సో కంపెనీస్ ఆర్ డూయింగ్ వెల్. కంపెనీస్ ఏం నష్టపోవట్లేదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయండి. సో దే డోంట్ నీడ్ సో మెనీ పీపుల్. ఇందాక మీరు చెప్పారు కదా, రీసెర్చ్ చేస్తాకే అంత మీరు చెప్పింది ఇంకా తక్కువ అండి. 4 రోజుల్లో చేసి రీసెర్చ్ అరగంటలో చేసేయచ్చు. అంత మేబీ అరగంట కాకపోయినా 2-3 hours, బికాస్ యూ హ్యావ్ యాక్సెస్ టు సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాసెసింగ్ అండ్ మల్టిపుల్. మనం చేయవలసిన పని అదే టూల్స్ చేసేస్తానండి. ఈ టూల్స్ అడ్వాన్స్ అయ్యి ద పేస్ ఎట్ విచ్ ద టూల్స్ హ్యావ్ కమ్ టు ఇండియా ఈజ్ టూ ఫాస్ట్. అండ్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ నాట్ యట్ మోడిఫైడ్ దర్ కరికులం అండి. ఫైనాన్షియల్ ఇయర్ అవ్వకుండానే మీ మిడిల్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో మార్చుకుని కరికులం అంత అడాప్టివ్ స్కూల్స్ మన దగ్గర లేవు కదండి. ఆల్ దిస్ హ్యాపెన్ ఫ్రమ్ జనవరి. ఈ క్లాడ్ కొత్త టూల్స్ వస్తాం. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి టీచర్స్ కూడా ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? మైథాస్ వచ్చింది కూడా ఇంకా రానే రాలేదు. ప్రమాదం యూ కెన్ హ్యాక్ ఇన్ టు బ్యాంక్ అకౌంట్స్, యూ కెన్ హ్యాక్ ఇన్ టు ఫైనాన్షియల్. సెక్యూరిటీ అంతా కట్టుకుని గోల్డ్ కట్టుకుని దాన్ని ఛేదించుకెళ్ళిపోతుంది అది ఈజీగా. అండ్ నార్మల్ పీపుల్ కెన్ బికమ్ సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ హ్యాకర్స్ అండి. సో మామూలు వాళ్ళకి యూఆర్ ఎంపవరింగ్ దమ్ విత్ రీసెర్చ్ ఫెసిలిటీస్. పాజిటివ్ జరుగుతుంది, కానీ నెగిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు నెగిటివ్ వాడతారు. సో మీరు అడిగిన క్వశ్చన్కి అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి మిడిల్ ఆఫ్ ద ఇయర్లో జరిగింది ఇది. సో టు అబ్జార్బ్ దిస్ అండ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్ టు టీచర్స్ అండ్ టీచర్స్ స్టూడెంట్స్కి వెళ్తాకి అట్లీస్ట్ మనకున్న ఓల్డ్ మైండ్ సెట్లో మినిమం 1 year పడుతుందండి. నాకు డౌట్ ఉండిపోయింది, గత 3-4 ఏళ్ళ నుంచి టెక్ ఇండస్ట్రీ దీన్ని యాంటిసిపేట్ చేయగలిగిందా, చేయలేకపోయిందా? చేయలేదు కదండి. మీరు చూస్తే ఇవాళ మెటా సంస్థ కూడా 7,000 మందిని ఇవాళ రీఅసైన్ చేస్తుంది కదా. వాళ్ళు యూఎస్లో ఉండి కూడా వైఆర్ ది అసైనింగ్ 7,000 పీపుల్ టుడే టు ఏఐ జాబ్స్ అండి. ఇది కూడా డన్ ఇట్ 6 months బ్యాకే కదా. మనం చూసామనుకోండి, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో మనం అనకూడదు, కానీ దే హ్యావ్ మిజరబుల్లీ ఫెయిల్ టు యాంటిసిపేట్ దిస్ చేంజెస్. ఇటువంటి ప్రొడక్ట్ కానీ రీసెర్చ్ కానీ ఎంత ఒక్కొక్క కంపెనీదో 20,000 నుంచి 50,000 కోట్ల క్యాష్ ఉందండి. డబ్బు ఉండి కూడా దే హ్యావ్ నాట్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ టూల్స్ కదా. మనం ఎందుకు వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి? ఎప్పటి నుంచో మీరు చూస్తే ఇండియాలో వాడి టూల్స్ అన్నీ కూడా మైక్రోసాఫ్ట్ లైసెన్స్ కానీ నేను ఎన్నోసార్లు ప్రధానమంత్రి గారి నోటీస్కి ఎంపీలతో రాయించారండి. ఈ ఫారెన్ సాఫ్ట్వేర్స్ మనం వాడొద్దని. వాళ్ళు ఎందుకని ప్రతి సిస్టమ్ ఇండియాలో మీరు జ్యుడిషియరీలో కానీ గవర్నమెంట్లో కానీ మన కాలేజెస్లో కానీ ఐటీ కంపెనీలో మైక్రోసాఫ్ట్ ఎందుకు వాడాలండి? ఫ్రీ లైనక్స్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఏఐ గురించి మాట్లాడుతున్నారు. 1-2 సందర్భాల్లో మాట్లాడారు. మాట్లాడటం వేరు, అలా కదండి. ఐ గివ్ యూ ఎగ్జాంపుల్స్. టూ ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. దే హ్యావ్ ఇవాళ కూడా ఇండియన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎందుకు లేవండి? ఫ్రాన్స్ గవర్నమెంట్ హెస్ మ్యాండేటెడ్. ఇప్పుడు యూకే హెస్ మ్యాండేటెడ్ లెట్ us నాట్ యూజ్ ఫారెన్ సాఫ్ట్వేర్స్. ఇండియాలో ఇంక పొరుకు రాలేదు కదండి. మన అమెరికాకి భయపడో, మైక్రోసాఫ్ట్కి భయపడో అసలు మైక్రోసాఫ్ట్ విండోస్ ఎందుకు వాడాలండి? వీ కెన్ యూజ్ లైనక్స్ కదా. మన టీసీఎస్ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ 5 నిమిషాల్లో దాన్ని మాడిఫై, ఓపెన్ సోర్స్ కోడ్ అది కొంచెం మాడిఫై చేసుకుంటే యూ కెన్ మేక్ ఇట్ బెటర్ దెన్ నన్ ఆఫ్ us have invested in those technologies. మన సెల్ఫ్ రిలయంట్ అవ్వాలి. మన సాఫ్ట్వేర్ లైసెన్స్ ఎన్ని వేల కోట్ల అవుట్ఫ్లో అవుతుందండి. ఈ అడోబుక్ కానీ, మ్యాక్రోమీడియా టూల్స్ కానీ, యానిమేషన్లో కానీ, గేమింగ్లో కానీ, ఆఫీస్ ప్రొడక్టివిటీ టూల్స్లో కానీ అన్ని ఫారెన్ సాఫ్ట్వేర్సే కదా. వేర్ ఆర్ ఇండియన్ సాఫ్ట్వేర్స్?
ఇప్పుడు చైనా ఉందనుకోండి, వాళ్ళు గూగుల్ వాడరు కదా, దే ఆర్ యూజింగ్ దర్ ఓన్ సెర్చ్ ఇంజిన్. మనకి అసలు ఆ మైండ్ సెట్టే లేదు కదా. సో అన్లెస్ వి చేంజ్, ఎన్ని వేల కోట్లు బయటకు వెళ్ళిపోతుంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇథనాల్ మనం ఇంట్రడ్యూస్ చేసేవండి. అంటే ఎందుకు మన పొలిటికల్ లీడర్షిప్ వ్యాక్యూమ్ చెప్తున్నాం. ఇథనాల్ మనం E20 ఇప్పుడు చేస్తున్నాం. బ్రెజిల్ 20 years బ్యాక్ ఫ్లెక్స్ ఇంజిన్ చేస్తుంది. 20 years బ్యాక్ దే హ్యావ్ ల్యాక్స్ ఆఫ్ వెహికల్ 100% ఇథనాల్తో రన్ అయ్యి 20 సంవత్సరాల క్రితం వాళ్ళు చేస్తే మనం ఎందుకు చేయలేకపోయింది. ఇవాళ సంక్షోభం వచ్చిందని చెప్పి ఇవాళ మనం రియాక్ట్. సో అవర్స్ ఈస్ ఎ నీ జర్క్ రియాక్షన్. అంటే మన ఫైర్ ఇంజిన్ పాలసీ తగలడిన తర్వాత మనం విల్ స్టార్ట్ ద ఫైర్ ఇంజిన్ అండి. వీఆర్ నాట్ ఎ ప్రొయాక్టివ్ పాలసీ. ఇప్పుడు కూడా మేల్కుంటే హౌ ఫ్రాన్స్ హెస్, అంటే మీరు చూడండి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, హౌ మెనీ కంట్రీస్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ సెల్ఫ్ రిలయన్స్ సాఫ్ట్వేర్. వీ హ్యావ్ టు మూవ్. ఇప్పుడు కూడా అన్ని వాళ్ళు, చైనా వాళ్ళు చూడండి ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో, హౌ దేర్ ఎంపవరింగ్. వాళ్ళు ఇంకోటి వాళ్ళు ఓపెన్ సోర్స్ కూడా చేస్తారు. దే ఆర్ డూయింగ్ ఎ ఫేవర్ టు ద వరల్డ్. అమెరికాకి దెబ్బ కొడదామని అమెరికా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ రిసర్చ్ చేసిందంతా వాళ్ళు కాపీ కొట్టి రిసర్చ్ చేసి వాళ్ళు ఓపెన్ సోర్స్ చేస్తారు. మన ఇండియాలో వీ హ్యావ్ నాట్ సీన్ దట్ హ్యాపన్ సో ఫార్. ఇప్పటికీ మనం భారత్లో ఏఐ పెట్టుబడులు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీఆర్ వెరీ ఫార్, అంటే చాలా దూరంలో ఉన్నాం. అండ్ దాని మీద పబ్లిసిటీ కూడా లేదు కదండి. పబ్లిసిటీ లేదు, దాని మీద ప్రొయాక్టివ్ ఇనిషియేటివ్ లేదు. వాళ్ళు యూనివర్సిటీతో వర్క్ చేసి ఇప్పుడు ఐఐటీస్తోని, ఐఐఎమ్స్తోని, కాలేజెస్తోని, ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక్కొక్క కంపెనీకి 20,000 50,000 కోట్లు క్యాష్ ఉంది కదండి. అమని క్రోర్స్ ఆఫ్ మనీ. ఇన్ఫోసిస్ టీసీఎస్ ఎంత క్వార్టర్కి 12,000 కోట్లు లాభం అండి. ఇన్ని క్రోర్స్ ఆఫ్ మనీ, వై ఆర్ దే నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ రీట్రైనింగ్ పీపుల్? మెటా కూడా రీట్రైనింగ్ చేయలేదు. సో దే హ్యావ్ నాట్ ఇన్వెస్టెడ్ ఇన్ ప్రొడక్ట్స్, దే హ్యావ్ నాట్ ఇన్వెస్టెడ్ ఇన్ సాఫ్ట్వేర్స్. నా ఉద్దేశంతో ఇప్పుడు మీ ఏబిఎన్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇప్పటికన్నా ప్రధానమంత్రి గారు మన ఫారెన్ ట్రావెల్ వెళ్ళొద్దన్నారు, బంగారం కొనొద్దన్నారు, కానీ డోంట్ బై ఫారెన్ సాఫ్ట్వేర్స్. ఫస్ట్ చెప్పాల్సి బంగారం కాదు, ఫారెన్ సాఫ్ట్వేర్ టూల్స్ ఇండియన్ ఐటీ కంపెనీస్ ఎవరూ కొనకూడదు. యూ హ్యావ్ టు డెవలప్. అన్ని ఓపెన్ సోర్స్ ఉన్నాయండి. ప్రతి సాఫ్ట్వేర్కి ఓపెన్ సోర్స్ ఉంటే సోర్స్ కోడ్తో సహా ఉందండి. దాన్ని కొంచెం మాడిఫై చేసి కొంచెం ఇన్వెస్ట్ చేస్తే వీ కెన్ మేక్ ఇట్ బెటర్ దెన్ ద మైక్రోసాఫ్ట్ టూల్స్. వీళ్ళు మైక్రోసాఫ్ట్కి యూఎస్కి భయపడి ఈ పని చేయట్లేదండి. సో గోల్డ్ కొనటం కాదండి, వీ షుడ్ స్టాప్ బయింగ్ ఫారెన్ సాఫ్ట్వేర్స్ కంప్లీట్లీ. వీఆర్ ద వరల్డ్స్ హైయెస్ట్ పాపులేషన్, హైయెస్ట్ ఇంటర్నెట్ పెనిట్రేషన్, యంగెస్ట్ పాపులేషన్. ఇంత ఉండి మన డిజిటల్ పేమెంట్స్లో కూడా వరల్డ్ నెంబర్ 1. వీ హ్యావ్ ద టెక్నాలజీ, వీఆర్ నాట్ యూజింగ్ ఇట్ అండి. ప్రధానమంత్రి గారు షుడ్ ఫోకస్ ఆన్ దిస్. మీరు కూడా మీడియా షుడ్ ఫోకస్. వీ షుడ్ నాట్ బై ఈవెన్ వన్ ఫారెన్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఏ ఇంజిన్స్ కూడా అవసరమైతే 1 year వేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఆఫీసుల్లోనండి మీరు చూడండి, మీ ఆఫీసులో కూడా చూడండి, వాళ్ళు మాట్లాడితే పైరేటెడ్ అంటాడు, దీన్ని డౌన్లోడ్ చేస్తే దాని మీద కేసు పెడతా అంటాడు, లీగల్గా తీసుకెళ్తా అంటాడు. చిన్న చిన్న కంపెనీలు